అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. కాకపోతే కాస్త టైర్డ్ అయిపోయాను. ఏం లేదండి, ఇంట్లో బాత్రూమ్ అది చేంజ్ చేసుకున్నామని చెప్పాను కదా. టైల్స్ అయ్యి కమ్మోడు అన్నీ బాగా కొంచెం పని ఎక్కువగా ఉంది. అయితే వచ్చేసి ఇది నేను డికాషన్ వేస్తున్నాను, నీళ్ళు పెట్టేసుకున్నాను. టైం వచ్చేసి చాలా లేట్ అయింది. మార్నింగ్ నుంచి ఆ క్లీనింగ్లోనే ఉండిపోయాను, అసలు టైం తెలియలేదు. ఇంకా డికాషన్ వేసేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామని చూస్తున్నాను ఇప్పుడు. అటు పక్క నీళ్ళు పెట్టేసా అండి, ఇటువైపు ఏమో బొంబాయి ఉప్మాకి పోపు వేసేస్తున్నా. ఇదిగోండి, అల్లము, పచ్చిమిరపకాయ, టొమాటో అన్నీ మిక్సీ పట్టేసుకున్నాను. పేస్ట్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడైతే వచ్చేసి వాటర్ యాడ్ చేసేసుకున్నాం. ఇదిగోండి, డికాషన్ వేసేస్తున్నాను. కాఫీ పొడి తీసుకుంటున్నాను. ఇప్పుడు వేడి వేడి బాయిల్ అయిన వాటర్ తీసేసుకొని పోసేసుకున్నాం. ఇదిగోండి, డికాషన్ అనేది వేసేసుకున్నాం కదా, దిగడానికి కొంచెం టైం పడుతుంది. మూత పెట్టేసుకుందాం. తర్వాత మిగిలిపోయిన వాటర్ కూడా అందులో పోసేసుకుందాం. ఇప్పుడు ఈ నీళ్ళైతే వచ్చేసి రాగి జావ కోసం పెట్టానండి. ఉప్మా అవ్వగానే 11కి అట్లా తాగుతారు కదా, 11-11:30కి అట్లా. ఇవైతే వచ్చేసి అవిసె గింజలు. చలికాలం కాబట్టి రాగి జావ తాగితే హెల్త్ కూడా చాలా మంచిదండి, బాగుంటుంది. ఇవైతే వచ్చేసి కజ్జికాయలు అండి. ఇవి నిన్న పక్కన ఆంటీ ఒకళ్ళు ఇచ్చారు. వచ్చేసి పుట్నాలు, పల్లీలు మిక్స్ చేసి బెల్లం తురిమి అవి చేశాక తీసుకొచ్చి ఇచ్చింది. ఇప్పుడు ఇంకా మనకి మొదలవుతుంది కాబట్టి న్యూ ఇయర్ రాగానే ఇంకా సంక్రాంతి స్టార్ట్ అయితే ఇంకా పిండి వంటలు, కజ్జికాయలు, కారపూస, చెక్కలని వెరైటీలు ఇంకా మనం చేస్తూనే ఉండాలి. సంక్రాంతి కోసం, న్యూ ఇయర్ కోసం సెలబ్రేషన్స్ చేసుకుంటాం కదా. సంక్రాంతికి అయితే పల్లెటూరులోకి వెళ్తాం. మంచిగా ముగ్గులని, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు చాలా బాగుంటుంది పల్లెటూరులో కదండి. మనకి పండగ సంక్రాంతి అంటే పండుగ అక్కడే బాగుంటాయి, సిటీలో కంటే కూడా. ఇవైతే వచ్చేసి చామంతి పూలు అండి. ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను 60 రూపీస్కి. ఇంకా సీజన్ కదండి, మంచి మంచి పూలు వస్తున్నాయి. ఇంకా మా చెట్టుకైతే మొగ్గలు ఉన్నాయి కానీ ఇంకా అవి రాలేదు, పెద్దవి కాలేదు. పెద్దవి అయితే ఇట్లానే మనకి పూలు వస్తాయి కాబట్టి. మందార పూలు కూడా అయిపోయినాయి, లేవండి మొత్తం. మొగ్గలు రాలేదు, వస్తాయి. సీజన్ కదా, టైం పడుతుంది. పెద్ద పెద్ద పూలు బాగున్నాయి కదండి, చామంతి పూలు మంచిగా. పూజ అది అయిపోయిందండి, చేసుకొని వచ్చేసాను. ఇప్పుడైతే వచ్చేసి నీళ్ళు కాగినాయి కదా, రవ్వ పోసేసుకుంటాను. ఇదిగోండి, ఉప్మా రెడీ అయిపోయింది. టొమాటో బాత్, టొమాటోలు ఎక్కువ వేసాం కాబట్టి టొమాటో బాత్ పలుచగా ఉంటేనే మనకి బాగుంటుంది. ఇందులో కారపొడి కానీ నిమ్మకాయ రసం కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది షుగర్ కూడా యాడ్ చేసుకొని తింటారండి. పాలు అనేవి ప్యాకెట్లు ఓపెన్ చేసి పోసేసుకున్నా అండి నైవేద్యం కోసం. రోజు పాలు, పళ్ళు నైవేద్యం పెడతా పూజ చేసుకునేటప్పుడు. మా అత్తయ్య గారు పెడతారు. ఇదిగోండి, జావా అనేది పెట్టేసుకున్నాను, దగ్గరికి వచ్చేసింది. వచ్చేసి జావా పక్కకు పెట్టేసుకున్నా అండి. మార్నింగ్ వచ్చేసి మా బాబుకి లంచ్లోకి టొమాటో పప్పును దోశలు వేసి పెట్టాను. అయితే పప్పు కొంచెం ఉడకలేదు, మరి కుక్కర్లో పెట్టేసుకుంటున్నా. ఇవాళైతే వచ్చేసి మాగాయ పోపు పెట్టేస్తే ఇవాళతోటి వంట అనేది అయిపోతుందండి. ఒక విజిల్ వచ్చేదాకా, 1-2 విజిల్ వచ్చేదాకా ఉడికించుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది కదా. ఈలోపు గ్లాస్లో జావ పోసుకున్నా అండి, తాగేద్దామని చెప్పేసి. ఇదైతే వచ్చేసి ఉల్లిపాయ పొట్టు నీరండి. ఇదిగోండి, ఇట్లా పిండేస్తున్నాను. మొత్తం పిండేసి మనము ఈ రసం అనేది తలకు పట్టిస్తే హెయిర్ అనేది ఊడదు, పెరుగుతుంది కూడా. నేను ఇట్లానే వీక్లీ 2-3 టైమ్స్ ఇట్లా చేసుకుంటూ ఉంటాను అండి మొత్తం.
ఇదిగోండి మొత్తం పొట్టు అంతా తీసేసుకున్నాను. ఇట్లా డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే వాటర్ యాడ్ అయింది కాబట్టి స్మెల్ వచ్చేస్తుంది విడిగా పెట్టేసుకుంటే. ఇది మనం తలకు అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇదిగోండి మాగాయ అనేది జాడీలో ఉంది. కొంచెం తీసి పోపు పెట్టేసుకుంటాను. నూనె కూడా తక్కువ ఉంది కదా, చూస్తున్నారా. ఇదిగోండి జాడీలోంచి మాగాయ తీసాను. ఇప్పుడైతే కొంచెం మనము నువ్వుల నూనె వేసేసి మళ్ళీ ఇంగు వేసి పోపు పెట్టుకుంటే ఇప్పుడు పెట్టినట్టే ఫ్రెష్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మనకి నిలవ పచ్చళ్ళు ఉంటే మనకి ఓపిక లేనప్పుడు, పని ఎక్కువ ఉన్నప్పుడు ఏదో ఒక కర్రీ పప్పు చేసుకొని తీసుకున్నామంటే మనకి బయట నుంచి తెచ్చుకోకుండా వంట అనేది ప్రిపేర్ అయిపోతుంది కదండి. వాసన కట్టేసుకున్నాను. జాడీ అనేది ఇట్లా మనకి లేకపోతే ఏదైనా బొద్దింకలు బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా. ఇదిగోండి బాండ్లీ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నువ్వుల నూనె వేసేసుకుంటున్నా మాగాయ పోపు కోసం.